భాగ్యనగరం బోనం ఎత్తుతోంది. ఇవాళ గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి రెండో బోనం సమర్పించనున్నారు. ఈ నెల 26న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో బోనాల పండుగ ప్రారంభమైంది. ఇవాళ రెండో బోనం సమర్పించనుండటంతో గోల్కొండకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. గోల్కొండ కోటలో నెల రోజుల పాటు ప్రతి గురు ఆదివారాల్లో అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు. గోల్కొండ కోటలో మొదలైన బోనాలు జూలై 24న తిరిగి ఇక్కడే ముగుస్తాయి. జంట నగరాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సర్కార్. బోనాల ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల సదుపాయాల కోసం 20 కోట్ల నిధులను రిలీజ్ చేసింది సర్కార్. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం, జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగనున్నాయి. ఇక 14న భవిష్యవాణి అమ్మవారి అంబారీ ఊరేగింపు జరగనుంది. జూలై 20న లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు, 21న రంగం భవిష్యవాణి ఘటాల ఊరేగింపుకు ఏర్పాట్లు చేయనుంది. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. రేటిక బోనాల జాతరపై మరింత సమాచారం చంద్రిక అందిస్తారు. చంద్రిక, గోల్కొండ కోటలో బోనాల వేడుకలు ఎలా జరుగుతున్నాయి? భాగ్యనగరం బోనం ఎత్తుతోంది. ఇవాళ గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి రెండో బోనం సమర్పించనున్నారు. ఈ నెల 26న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో బోనాల పండుగ ప్రారంభమైంది. ఇవాళ రెండో బోనం సమర్పించనుండటంతో గోల్కొండకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. గోల్కొండ కోటలో నెల రోజుల పాటు ప్రతి గురు ఆదివారాల్లో అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు. గోల్కొండ కోటలో మొదలైన బోనాలు జూలై 24న తిరిగి ఇక్కడే ముగుస్తాయి. ఇక జంట నగరాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సర్కార్. ఇదే అంశంపై మరింత సమాచారం చంద్రిక అందిస్తారు. చంద్రిక, గోల్కొండ కోటలో బోనాల వేడుకలు ఎలా జరుగుతున్నాయి? సో ఇవాళ మొదటి ఆదివారం అంటే మొన్న గురువారం రోజున కూడా మనకి ఫస్ట్ గోల్కొండ కోటలో బోనాలు అనేది స్టార్ట్ అయినాయి. సో ఇవాళ మొదటి ఆదివారం కావడంతో కూడా మనకి భక్తులు ఎక్కువగా రావడం, ఇక్కడ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మన పురాతన కాలంలో కూడా బోనాలు చేయడం అనేది మనకి ఫస్ట్ గోల్కొండ కోటలోనే మొదలైంది. సో గోల్కొండ కోటలో అప్పుడు మొదలు పెట్టడం నుంచి ఇప్పుడు వరకు కూడా అంటే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది బోనాల ఉత్సవం అనేది. సో మన తెలంగాణ సాంప్రదాయం, మన సంస్కృతి అనేది బోనాల ఉత్సవం. సో మన బోనాలు అనేది తెలంగాణలో జరపడం చాలా ఆనవాయితీగా వస్తోంది. మన గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి, ఎల్లమ్మ తల్లికి కూడా ఇక్కడ బోనాలు చేస్తూ ఉంటారు భక్తులు. సో పొద్దుగానే ఇక్కడ చాలా మంది భక్తులు రావడం జరిగింది. సో అమ్మవారికి బోనం చేయడం కూడా జరిగింది. చాలా మంది బోనాలు చేస్తూ ఉన్నారు, ఇప్పుడు వస్తూ ఉన్నారు కూడా. సో ఎంతో మంది వాళ్ళ మొక్కులు అంటే కొంతమంది ఆటను బలివ్వడం కానీ అటువంటి మొక్కులు ఉంటాయి కదా, సో అటువంటివి కూడా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నాం కదా, చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి ఇది అంతా బోనాలు చేసుకునే ప్లేస్ అన్నమాట. సో అక్కడ నుంచి చూస్తే మొత్తం కోట మనకి కనిపిస్తుంది. సో ప్రెసెంట్ ఇక్కడ గోల్కొండ దగ్గర మనం బోనాలు చేసే ప్లేస్ లో మనం ఉన్నాం. సో అటువైపు చూస్తే కూడా ఈ చిన్న చిన్న టూమ్స్ లో కూడా అందరూ బోనాలు అనేది చేస్తూ ఉన్నారు. అమ్మవారికి అంటే వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చుకున్న వస్తువులన్నీ కూడా చాలా నియమ నిష్టలతో బోనం చేయడం అనేది జరుగుతుంది. బోనం అంటే మనకి అన్నం అందించడం, మనకి బతుకు తెరువునిచ్చే అమ్మకి ఒక పూట భోజనం అది బోనం ద్వారా సమర్పించడం అనేది మన సంస్కృతి తెలంగాణలో అని చెప్పొచ్చు. సో ఈ వర్షాకాలంలో తొలకరి జల్లులు కురిసే టైంలో పాడి పంటలు బాగా పండాలని, ఎటువంటి వ్యాధులు ప్రబులుతూ ఉంటాయి, అన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి, అంటు వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో ఇటువంటి టైంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మమ్మల్ని చల్లగా చూడు తల్లి, మమ్మల్ని కాపాడు తల్లి, పంటలు బాగా పాడి పంటలన్నీ మంచిగా పండాలి అని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారికి బోనం ద్వారా నైవేద్యం సమర్పించడమే మన సంస్కృతి. సో ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంతమంది భక్తులు వచ్చారు అనేది కూడా. చాలా మంది కొన్ని వేల సంఖ్యలో ఇంకా భక్తులు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఉదయాన్నే కాబట్టి కొంచెం దగ్గర ప్రాంతాల వారు వచ్చారు. సో ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా ఉంటారు. సో ఈవినింగ్ వరకు కూడా మనకి భక్తుల కోలాహలం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో చాలా మంది ఇప్పటికే బోనాలు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఎల్లమ్మ పుట్ట ఉంటుందన్నమాట ఈ చెట్టు కింద. సో ఎల్లమ్మ పుట్ట దగ్గర అంటే పైకి ఎక్కలేని వాళ్ళు కొంతమంది పైకి ఎక్కలేకపోతుంటారు బోనం ఎత్తుకొని, కానీ చాలా మంది పైన దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఎల్లమ్మ దగ్గర బోనాన్ని సమర్పిస్తారు.
మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు శివసత్తులు కానీ మన వీళ్ళందరూ శిగం వచ్చే వాళ్ళు కానీ వాళ్ళందరూ బోనం ఎత్తుకొని పైన వరకు వెళ్తారు. పైన అమ్మవార్లు జగదాంబిక అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఇద్దరిని దర్శించుకొని అక్కడ బోనాన్ని సమర్పించి ఇక్కడికి వస్తారనమాట. సో అలాగే ఇక్కడ వాళ్ళు వండిన అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇక్కడ వాళ్ళు వంట చేసుకొని తినడము, ఆ తర్వాత వంట చేసుకొని తిన్న తర్వాత అప్పుడు వెళ్తారనమాట అమ్మవారి ఆశీస్సులు పొంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఫ్యామిలీ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ బోనం చేయడాన్ని మనం చూస్తున్నాము. వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బోనం చేస్తారు అనేది చెప్తున్నారు. సో బోనాన్ని మనం చూస్తే కనుక ఇక్కడ ఎంతో అందంగా, ఇప్పుడు మనం మామూలుగా బోనం అంటే కుండలో చేస్తుంటారు. ఇప్పుడు కొంతమంది శివసత్తులు కానీ ఇట్లా జోగినులు కానీ ఇట్లా కొంతమంది వాళ్ళ తాహతకు తగ్గట్టుగా బోనాల్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం బోనం అమ్మవారి రూపుతో కూడా ఇక్కడ బోనాన్ని చేశారు. ఎంత అందంగా అమ్మవారే వచ్చి కూర్చుంది అన్నట్టుగా బోనంలో అట్లా ఆ విధంగా అమ్మవారిని అలంకరించడం, అమ్మవారి రూపు పెట్టడం, పూలతో నిండుగా వేప కొమ్మలతో అమ్మవారికి ఆ బొట్టు పెట్టి అలా చూసారా. ప్రమిద కూడా ఎంత పెద్దగా అన్నమాట, ఒత్తులో బియ్యం అలా వేసి ప్రమిద కూడా పెద్దగా, అంటే ఇక్కడి నుంచి వాళ్ళు కోటపై వరకు కూడా బోనం ఎత్తుకొని వెళ్తారు. అప్పటి వరకు కూడా ప్రమిద అనేది వెలుగుతూ ఉండాలి. సో అందుకోసం ప్రమిద ఇంత పెద్దగా చేసుకుంటారనే చెప్పాలి. సో ఇక్కడ ప్రమిద పెద్దగా చేసి బోనం కూడా ఇంత ఎత్తున అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఇదంతా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే 2 బోనాలు చేశారు వీళ్ళు. సో వీళ్ళ గురించి మనము అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వస్తారు, అంటే ఎప్పటి నుంచి ఇక్కడ బోనం చేస్తున్నారు? కులానికి శనార్థి, బండర్ బలగానికి శనార్థి. మేము బోయినపల్లిలో ఉంటాం, సికింద్రాబాద్ దగ్గర. నేను గత 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను. సంవత్సరం అమ్మవారికి బోనం చేస్తే అనుకున్న పనులు జరుగుతున్నాయి కాబట్టి మంచిగా కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయి. అమ్మవారికి క్లైమేట్ వాతావరణం వచ్చినప్పుడు ఈ వాతావరణానికి పిల్లలకు జ్వరాలు వస్తుంటాయి, ఈ జలుబులు వస్తుంటాయి. వాళ్ళ ఆ జ్వరాల వల్ల పిల్లలు బాధపడుతుంటారు. అవి మొక్కుకొని అమ్మవారికి అలాంటివి రావద్దు. కొత్త వాతావరణం కదా, అమ్మవారికి కొత్త బియ్యంతో బోనం చేసి బోనం సమర్పించుకొని మొక్కుబడి జల్లగొట్టుకుంటాము. అమ్మవారికి పిల్ల పాప అందరూ పాడి పంట గోదాగొడ్డు అంతా సంతోషంగా ఉండాలి, సంవత్సరం ప్రభుకి అందరు బాగుండాలి కోరుకుని. అటువంటి కరోనా లాస్ట్ టైం 2 సంవత్సరాల క్రితం వచ్చి బాధపడ్డది, అలాంటివి ఇప్పుడు జరుగుతున్నాయి. ఇట్లా అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అలాంటి ప్రమాదాలు జరగకుండా అమ్మని వేడుకుంటున్నాము. అందరూ మంచిగా ఉండాలి, మనకు అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాము. ఓకే అండి, అంటే మీరు ఏం చేస్తారు బోనంలో? ఏమంటే కొందరు పరమన్నం పెడతారు, కొందరు పచ్చన్నం పెడతారు, అట్లా మీరు ఏ విధమైన నైవేద్యం సమర్పిస్తారు అమ్మకి? అమ్మవారికి పరమాన్నం పెడతాము, పచ్చన్నం పెడతాము, ఆకుకూరలు పెడతాము, పచ్చకూర, పల్చి పులుసు, పెరుగు, కళ్ళు శాఖ. అమ్మవారికి సంతోషంగా శాఖనే ముఖ్యం కాబట్టి శాఖ కంపల్సరీ పెడతామండి. ఒకటే బోనం చేస్తారు కదండి, మీరు 2 బోనాలు చేశారు. ఒక బోనంలో బూరెలు ఉన్నాయి, పరమాన్నం ఉంది. ఒక బోనంలో పచ్చన్నము, ఆకుకూర ఉన్నాయండి. మిమ్మల్ని చూస్తేనే అమ్మవారి స్వరూపులా కనిపిస్తున్నారు. అంటే మీకు అమ్మవారు వస్తుందా? అమ్మవారు వస్తుందమ్మా. నేను 7 years నుంచి అమ్మవారు వస్తుంది నాకు. నేను ఇప్పుడు ఎల్లమ్మ తల్లి నరసింహస్వామి 7 సంవత్సరాల నుంచి వస్తున్నారు. నాకు 4 పాపలు, అందరిని పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పటికైతే బాగానే ఉన్నాం, అందరం సంతోషంతో పిల్ల పాప జిల్లా. ప్రతి ఇయర్ నేను అమ్మవారు కళ్యాణం చేస్తే ఇక్కడ కళ్యాణం చేసి బోనం చేస్తా. పిల్ల పాపలు మంచిగా ఉండాలని అందరి గురించి కోరుకుంటా. మరి 7 చేశారా కళ్యాణం? పోయిన గురువారం నాడు కళ్యాణం చేశామండి. మార్బోనం చేయాలి మళ్ళీ ఈరోజు వచ్చాము. అమ్మవారికి మార్బోనం మళ్ళీ చేసి శాంతించాలి, మార్బోనం చేసి వెళ్తాం. అట్లా ఎక్కడెక్కడ చేస్తారు బోనాలు? గోల్కొండ కోటలోనే ఇంకెక్కడెక్కడ? ఇక్కడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్, లాల్ దర్వాజా, బోయినపల్లి, ఇంకా శ్రావణవాసంలో కూడా బోనాలు వారం జరుగుతాయి. ఎక్కడ పిలిస్తే జనాలు పిలుస్తారు, బోనాలు అవుతారని అనుకుని మొక్కున్న వాళ్ళు పిలుస్తారు, వెళ్ళి చేసి వస్తామండి. చేసేస్తాం. ఇక్కడ మహంకాళి దగ్గర వెళ్తారు కంపల్సరీ, సికింద్రాబాద్లో కంపల్సరీ వెళ్తామండి. మాకు దగ్గర కదా అమ్మవారి, మాకు ఎక్కువ అనుగ్రహం. ఈ ఎల్లమ్మ తల్లి మా కల్లమ్మ తల్లి కాపాడింది కాబట్టి ఆమె జీవితాంతం పిల్లతరం మరవలేను. నేను నా పిల్లలకు చెప్తున్నా, మా పిల్లలు వాళ్ళు కూడా పాటిస్తున్నారు, చేసుకుంటామని. ఓకే అండి, మీరు అంటే ఎటువంటి ఇప్పుడు బోనం అనగానే కూడా ఎంతో నియమ నిష్టలతో బోనం చేస్తారు. ఇక్కడ నుంచి మనం తలపై ఎత్తుకొని కూడా అమ్మవారి కోటపైకి వెళ్ళాలి. సో మీరు ఎటువంటి నియమ నిష్టలు పాటిస్తారు? ఏ విధంగా బోనాలు, అంటే ఇక్కడ మీరు బోనం ఏ విధంగా చేస్తారు? ఎటువంటి నైవేద్యం సమర్పిస్తారు అమ్మవారికి? ముందుగా అందరికీ శనార్థి, బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు అయితే అమ్మవారికి పరమన్నం ఆకుకూర తెచ్చాము, జోడ బోనాలు చేద్దామని.
బట్ ఎవ్రీ ఇయర్ లాగా నేను ఇష్ట నియమాలతోని ఏవి అక్కడ బయటికి ఎక్కడికి వెళ్ళకుండా తలంటూ స్నానం చేసుకొని నీట్గా వచ్చి తీసుకొని అలంకరించుకున్నాం. బోనం చేసేటప్పుడు మాట్లాడరు కదా? లేదండి, నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఇంకా మాట్లాడడం, వండేటప్పుడు కూడా మాట్లాడడం. ఓకే ఓకే. మీరు కోరిన కోరికలు ఏమైనా తీరాయి ఇక్కడ? ఖచ్చితంగా. అసలు ఇప్పుడు అంటే లాస్ట్ వీక్ దేనికి లాస్ట్ వీక్ మాకు కొంచెం గోల్డ్ పోయింది, ఆ గోల్డ్ దొరికింది. అందుకే ఖచ్చితంగా అమ్మవారికి మళ్ళీ బోనం సంతోషంగా బోనం చేసి వెళ్దామని వచ్చాము. ఓకే అండి. ఓకే, చూస్తున్నాం కదా ఇక్కడ బోనం కూడా వీళ్ళు ప్రతి ఏడు కూడా వచ్చి ఇక్కడ కానీ ఉజ్జయిని మహాంకాళి దగ్గర కానీ బోనాలు చేయడం అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు. సో మనం బోనాన్ని చూస్తే కూడా అమ్మవారు నిజంగానే వచ్చిందా, అసలు బోనంలో ఉందా, నిజంగానే ఉంది బోనంలో కూర్చుంది అమ్మవారు అన్నట్టుగా కూడా వాళ్ళు అలంకరించడాన్ని మనం చూస్తున్నాం. ఇట్లా వెండి బిందెలో కూడా అమ్మవారిని తయారు చేశారు. సో పైన ప్రమిద వెలిగించి ఈ బోనాన్ని వీళ్ళు అనేది ఎత్తుకొని ఇక్కడ వీరంగం అంటే శివసత్తులు వాళ్ళకి అమ్మవారి పూంతుంది. సో అమ్మవారు ఆవహించిన తర్వాత కూడా బోనం ఎత్తుకొని వాళ్ళు ఎటువంటి పట్టుకోకుండా కూడా ఇక్కడ నుంచి ఆడుకుంటూ పైన వరకు వెళ్ళి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. సో అమ్మవారు అంటేనే అందరినీ రక్షించే తల్లి, జగత్తును రక్షించే జగన్మాత తల్లికి మనం బోనం సమర్పించుకోవడం ఈ ఆషాఢంలో మనకు లభించే అదృష్టం అనే చెప్పుకోవాలి. సో ఇక్కడ బోనాల సందర్భంగా కూడా మనకి ఇక్కడ ఏర్పాట్లకు చూసుకుంటే అన్ని ఏర్పాట్లు చేశారు. సో పోలీస్ బందోబస్తు కూడా చాలానే ఉందని చెప్పుకోవచ్చు. అడుగడుగున పోలీస్ బందోబస్తు అనేది ఉంది. కోట చుట్టూ కానీ కోట ఎంట్రన్స్ మెయిన్ గేట్ అలా మన దర్వాజా నుంచి కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు అనేది చేశారు. సో ఇక్కడ రాగానే కూడా వాటర్ ఫెసిలిటీ కానీ అందరికీ, అలాగే ఎవరికైనా ఏమన్నా అత్యవసర పరిస్థితి వస్తే కనుక వెంటనే అంబులెన్స్లో తరలించడానికి అంబులెన్సెస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. అలాగే ఇక్కడ టాయిలెట్స్ చూసుకున్నా కానీ భక్తులందరికీ కూడా చాలా అంటే అన్ని ఫెసిలిటీస్, టాయిలెట్స్ కానీ వాటర్ కానీ అంబులెన్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ సమకూర్చారనే చెప్పచ్చు. సో ఇక్కడ చూస్తున్నాం మనం చాలా మంది బోనాలు చేయడం కూడా. అటువైపు చూస్తే కనుక యాటలు సమర్పిస్తున్నారు అమ్మవారికి. ఇక్కడ యాటను బలించి ఆ యాటను ఇక్కడ వండి తినడం అనేది కూడా కొందరి సాంప్రదాయంగా భావిస్తుంటారు. సో భక్తుల కోలాహలం అయితే ఉంది, కొన్ని వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ మనము తొట్టెల చూస్తున్నాం కదా అమ్మవారిది. అమ్మవారి తొట్టెలు కూడా ఇక్కడ కొంతమంది ఘటాల ఊరేగింపు తొట్టెలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే మనము ఇట్లా తొట్టెలు అంటే ఈ తొట్టెల్లో కూడా అమ్మవారు ఉంటుంది అనేది అందరి నమ్మకం. అది అమ్మవారు ఆ తొట్టెల్లో ఉండి ఆశీర్వదిస్తుందని చెప్పేసి వాళ్ళు మొక్కుకుంటారు. తొట్టెలు సమర్పించడం కానీ యాటలు కానీ, అలాగే కోడిపుంజు కూడా చూస్తున్నాం మనము, కోడిపుంజు ఇవ్వడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. సో ఈ తొట్టెలను కూడా పైన దాకా తీసుకెళ్తారనమాట వీళ్ళు. ఇక్కడ ఇంకో ఫ్యామిలీ మనం చూస్తున్నాం, వీళ్ళు ఇక్కడే వచ్చి వండుకోవడం, ఇక్కడ బోనాలు చేయడం అవన్నీ కూడా చూస్తున్నాం. సో ఈ తొట్టెల్లో కూడా అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మవారిని వాళ్ళు మొక్కుకొని ఉంటారనమాట. తొట్టెల ద్వారా సమర్పిస్తాం లేదా యాటనో పుంజో అనేది. సో వీళ్ళు చూస్తే కనుక వీళ్ళు కుండలో బోనం చేశారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు అంటే ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బోనం చేస్తున్నారు, ఎలా చేస్తారు? తెలుగు మాట నాకు రాదు, హిందీలా చెప్పాలి. పర్లేదు, చెప్పండి. नहीं बोले तो 25 साल से आते हम लोग का बोनाल आते आषाढ़ में आते और ऐसा ये करते बोनाल करते. ఈ తొట్టెలో కూడా మీరు అమ్మవారికి సమర్పిస్తారా అమ్మ? हाँ. ప్రతి ఏడు అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ చేస్తారా? आषाढ़ में. हाँ, आषाढ़ में करते. हाँ. ఓకే, మనం చూస్తున్నాం కదా వాళ్ళు ఇక్కడ ఆషాఢ మాసంలో అంటే వాళ్ళకి తెలుగు కూడా మాట్లాడడం రావట్లేదు. సో హిందీలో అయినా కానీ వాళ్ళు ఏంటంటే అమ్మవారికి బోనం సమర్పించడం అనేది వాళ్ళ అది అన్నమాట. సో దానికోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడం, తొట్టెల సమర్పించడం అనేది చేస్తుంటామని చెప్తున్నారు. సో ఇది అన్నమాట ప్రజెంట్ ఇక్కడ గోల్కొండలో చాలా ఏర్పాట్లు అయితే బాగున్నాయి. అలాగే ఇప్పుడు కొంచెం రష్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మార్నింగ్ నుంచి చూస్తే కూడా కొంచెం రష్ అనేది పెరుగుతూ ఉంది. డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, బోనాలు, డప్పు దరువుల మధ్యలో కూడా గోల్కొండ కోట మారుమ్రోగిపోతుందనే చెప్పచ్చు మాధురి. సో ఇవి ప్రజెంట్ ఇక్కడ విశేషాలు. సో మరిన్ని విశేషాలతో కూడా మనం గోల్కొండ కోట నుంచి మరిన్ని విశేషాలు అందిస్తాను. సో ఇది గోల్కొండ కోటలో కెమెరా పర్సన్ అశోక్తో చంద్రిక, గోల్కొండ కోట నుంచి. ఓవర్ టు యువర్ స్టూడియో.